ఏరు దాటాక తెప్ప తగలబెట్టేసాడంటండి ఒకడు. అలా ఉందండి ఈరోజు నా బాధ. ఏంటక్క తెగ బాధపడిపోతున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజైతే మా ఆయన గారు పొద్దున్నే లేచి షాపింగ్‌కైతే వెళ్దామన్నారండి. సో, నేను షాపింగ్ అన్నారు కదా అని గబా గబా పనులన్నీ చకచకా చేసేసుకుంటే మధ్యలో వచ్చి షాపింగ్‌కి వెళ్దాం అన్నాను గానీ, అది ఈరోజనే నీకు చెప్పలేదు కదా అని అయితే పెద్ద షాక్ అయితే ఇచ్చారండి. సో, నేను కూడా దానికి రివెంజ్‌గా ఒక లాస్ట్‌లో అయితే పెద్ద షాకే ఇచ్చాననుకోండి. అది ఏంటనేది మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను కూడా ఏం ట్విస్ట్ ఇచ్చాననేది మీకు కూడా తెలుస్తుందండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి ఇల్లాలు. ఈరోజైతే సండే కదండి. సో మార్నింగే లేచి నేను మా వారు కలిసి మనకు వారానికి సరిపడా కూరలు కావాలి కదండి. సో కూరలు తెచ్చుకోవడానికైతే రైతు బజార్కి వెళ్ళామండి. సో నాకు కావాల్సిన కూరలన్నీ అయితే తెచ్చుకున్నానండి. టమాటాలు లాస్ట్లో వేసేసినట్టున్నానండి. సో టమాటాలు అయితే అవి కొంచెం మాగిపోయినట్టు అయిపోయినాయి, కానీ తక్కిన కూరలన్నీ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి అన్ని కూరలు కూడా. సో నేనైతే అవి చకచక ఎక్కడ కూరలు అక్కడ హాయిగా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నానండి. సర్దుకోవడం అంటే గుర్తొచ్చిందండో, ఇవాళ మీకు ఒక బాక్స్ చూపిస్తాను. అదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. క్యారేజ్ హడావిడి పొద్దుటే వేరంగా ఉన్న వాళ్ళకైతే ఈ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి ఏ కూర ఆ కూరకు వేరేగా సపరేట్గా పెట్టుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఏ కూర చెయ్యాలనుకుంటే ఆ కూర బాక్స్ తీసుకుంటే బయటికి మనకైతే చకచక పని అయిపోయి పిల్లలకైతే ఇబ్బంది లేకుండా ఏమీ మనం ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా మనకి వితిన్ అవర్లోనే వంట అనేది అయిపోతుందండి. ఈ బాక్స్ అయితే నేను 2 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నానండి. సో అదైతే చాలా బాగా చూసారా నేను ఎలా పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. అదైతే మనకి అలా ఫ్రిడ్జ్ కూడా ఆర్గనైజేషన్గా ఉంటుందండి. సో ఇక్కడ చూసారా, ఇదంతా సర్దుకున్నాక మనకైతే వేడిగా కాఫీ అయితే ఉండాలి కదండి మార్నింగే. అందులోనూ ఇవాళ సండే. సో 2 స్పూన్స్ పంచదార వేసి పాలు వేసి కాఫీ పొడి వేసి స్ట్రాంగ్గా అయితే కాఫీ పెట్టానండి. ఎందుకంటే ఈరోజు షాపింగ్ కోటి వెళ్తానని హడావిడి కూడా ఉంది కదా. సో ఇవాళైతే స్ట్రాంగ్గా కాఫీ నాకు మా వారికి అయితే రెడీ చేసుకున్నాను. చూసారా కాఫీ ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగుందో. సో మీకు కూడా నచ్చిందా? ఎవరికైనా కాఫీ లవర్స్ ఉంటే చెప్పండి, కాఫీ చూడడానికి ఎంత బాగుందో ఎలా ఉందో అనేది. సో నేను మా వారైతే అలా కాసేపు కూర్చుని కాఫీ అయితే తాగుతూ కబుర్లు అయితే కొంతసేపు చెప్పుకున్నామండి. ఎందుకంటే ఈరోజే కదండి మనకు కూడా లేజర్ అనేది దొరికేది. కొద్దిగా పిల్లలతోనైనా ఎంజాయ్ చేయడానికి మనకి కొద్దిగా ఎక్కువ లేజర్గా దొరికేది ఈ ఒక్కరోజేగా. ఎందుకని దీని తర్వాత అయితే మా పిల్లలైతే నిద్ర లేచారండి. సో పిల్లలకైతే దోశలు అంటే ఇష్టం కదండి. సో పిల్లలిద్దరికీ నేనైతే దోశలు పోద్దామని చెప్పి, మా పాపకైతే కారం దోశ చాలా ఇష్టం అండి. సో దానికైతే కారం దోశ, మా బాబుకైతే ఆనియన్ దోశ అయితే చాలా ఇష్టం. సో వాడికైతే ఆనియన్ దోశ, ఇద్దరికీ కూడా వాళ్ళకి ఇష్టమైన దోశలు అయితే పోసి ఇచ్చేసాను. చకచక పిల్లలిద్దరికీ దోశలు పోసి దాంట్లో పల్లీ చట్నీ కూడా చేశానండి. సో పల్లీ చట్నీ దోశ వాళ్ళకి ఇష్టంగా తిన్నారండి. సో వాళ్ళని కూడా నేను ఈ దోశ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారు ఇక్కడ పోసి చూపిస్తాను మీకు ఒక దోశని. ఎంత చక్కగా మనం ఆ కొలతలతోనే వేస్తే దోశ అనేది మనకి అసలు ఎక్కడా విరిగిపోకుండా, అలాగే మధ్యలో ముద్దగా వచ్చేయకుండా పేపర్లా చాలా పల్చగా హోటల్లో ఎలా అయితే మనకి దోశ వస్తుందో అలానే చేసుకోవచ్చండి ఇంట్లో కూడా. ఇక్కడ చూసారా మా బాబుకి అయితే ఆనియన్ దోశ ఇష్టం కదా. సో ఆనియన్ దోశ అయితే వాడికి పోసి ఇద్దామని చెప్పి వాడికి కూడా దోశ అయితే పోసి ఇచ్చానండి. వాడికి కూడా దోశలు పోసి వాడికి ఇష్టమైంది. ఈరోజు ఆదివారం కదండి, వాళ్ళని కూడా నేను ఎక్కువసేపు రిస్ట్రిక్షన్ చేయనండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉండాలనిపిస్తుంది కదా ఒకరోజు కూడా. అందుకని వాళ్ళు కొంతసేపు చదువుకొని కొంతసేపు అయితే టీవీ చూసుకొని, మా బాబు అయితే కొంతసేపు సైక్లింగ్ కూడా చేసుకుని హాయిగా వాళ్ళ డేని వాళ్ళు కూడా ఎంజాయ్గా ఇవాళ మార్నింగ్ అయితే గడిపారండి. సో ఇవాళైతే నేను పన్నీర్ కర్రీ, పెరుగు పచ్చడి, బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామని వాటికి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. సో ఇక్కడ పన్నీర్ కర్రీకి అయితే మనకి మసాలాలు ఒక కడాయి తీసుకొని మసాలాలు, జీడిపప్పు, తర్వాత ఏమో ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసి మగ్గించుకోవాలండి. అది మగ్గిన తర్వాత చూసారు ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగనిచ్చాలి. అది పచ్చివాసన పోయేలా వేగనిచ్చాక టమాటాలు వేసి మనం అవన్నీ మగ్గనిచ్చి అవి చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి ఒక గ్రేవీ అనేది రెడీ అవుతుందండి పన్నీర్ కర్రీకి. ఇక్కడ నా ఫేస్ చూసారా ఎంత బాగా వెలిగిపోతుందో. చక్క చేసేసారండి వాళ్ళ పనులన్నీ. ఎందుకనుకుంటున్నారా?
చీరలకి వెళ్తున్నాను కదండీ! సో, చీరలకి వెళ్తే ఆ మాత్రం ఆనందం ఉండాలి కదా! మా మా అబ్బాయి అయితే నన్ను ఆట పట్టిస్తున్నాడండి. "అమ్మ నీకు షాపింగ్ అంటే ఎందుకమ్మా అంత ఇష్టం" అని చెప్పి నన్ను మా అబ్బాయి అయితే ఆట పట్టిస్తున్నాడండి. అక్కడ కూర్చొని వాడికి చెప్తున్నానండి, గబగబా వంట చేసుకొని మనమైతే షాపింగ్‌కి వెళ్దాం నాన్న అంటే వాడికి చెప్తున్నానండి. సో, ఇక్కడైతే చూసారా ఆనియన్స్ వేసేసి టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఆ గ్రేవీలోకి మనం మళ్ళీ కడాయి తీసుకొని ఈ గ్రేవీ మనం మిక్సీ పట్టుకుంటాం కదా! ఆ గ్రేవీ వేసి కొంచెం సేపు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాక పన్నీర్ అయితే వేసి పన్నీర్ కర్రీ అలా రెడీ చేసుకోవాలండి. మీకు నా పన్నీర్ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్లో తెలియజేయండి. నేను మీకు పెడతానండి. పన్నీర్ కర్రీ ఒకటే వీడియో తీసి మీకు అది పన్నీర్ కర్రీ వీడియో అయితే పెడతాను. తర్వాత నెక్స్ట్ ఈ పెరుగు పచ్చడికి క్యారెట్ చాలామంది తురుముకుని కూడా వేసుకుంటారండి. మనం మామిడికాయ తురుముకుంటాం కదా! అలా తురుముకునైనా వేసుకోవచ్చు. ఇలా చిన్న ఒక ముక్కలుగా వేసుకోవాలంటే మాత్రం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడికి. దాంట్లో ఉప్పు, కొత్తిమీర అవి వేసుకొని పెరుగు పచ్చడి కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు. సో, ఇదంతా చేస్తుండగా అయితేనే కదా మా ఆయన గారు వచ్చి నాకు చెప్పారు ఈ వారం కాదని. సో, నాకైతే బాగా కోపం వచ్చి నేను కూడా బిర్యానీ చేస్తా అన్నాను కానీ అది ఈ వారం అయితే కాదులేండి అని నేను కూడా అయితే చెప్పేశానండి. సో, మా ఆయనగారు అయితే తెగ బాధపడిపోయారండి. ఇదేంటి బిర్యానీ లేకుండా కూర పెరుగు పచ్చడితో ఎలా తింటాము అని చెప్పి తెగ బాధపడిపోయారండి. సో, నేనైతే ఇలాగ కొంచెం జోక్‌గా అయితే ఇలా చేశానండి ఈరోజు అతనికి రివెంజ్. ఎలా ఉంది? నేనైతే ఖచ్చితంగా మంచి రివెంజ్ తీసుకున్నానంటారా? ఇంకేంటండి సంగతి? మీలో కూడా ఎంతమంది ఇలా చీరలకు వెళ్దామని చెప్పి మోసం చేసిన మీ హస్బెండ్స్ అయితే ఉన్నారా? అయితే నాకు కూడా కామెంట్లో తెలియజేయండి. సరే ఇదంతా అయిపోయాక ఈ గిల్లి గజ్జాలన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 2:00 అయిందండి. 2:00కి మా ఆయనగారు అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారు. సో, బిర్యానీతో, పెరుగు పచ్చడితో, ఈరోజు పన్నీర్ కర్రీతో. ఈరోజు పన్నీర్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ అండి. నిజంగా హోటల్ స్టైల్‌లా వచ్చిందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. ఆ గ్రేవీ కానీ, ఆ టేస్ట్ కానీ సూపర్ అంటే సూపర్‌గా వచ్చిందండి. సో, మధ్యాహ్నం 2:00కల్లా నేను, మా వారు, పిల్లలు అయితే బిర్యానీతో అయితే ఈ సండే ఆఫ్టర్నూన్ అయితే లాగించేసాం. మీకు ఎలా అనిపించింది నా వీడియో? మీకు కూడా నచ్చితే ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండీ ప్లీజ్.